ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యా సాంగ్స్ ఆఫ్ జయన్ ప్రాక్టికల్ టాక్స్లో 2 వారాల కిందట మనం మొదలుపెట్టినటువంటి సేవకుని సవాళ్ళు అన్నటువంటి శీర్షికలో భాగంగా 2 విషయాలు మనం ఆలోచన చేసాం. సేవకులు 2 భాగాలుగా సేవకులు, పాస్టర్స్, దేవ సేవకులు ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్, వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, వాళ్ళ ముందున్నటువంటి ప్రతిబంధకాలు, ఇలాంటి కొన్ని విషయాలు చూసాం. దాని కొనసాగింపుగా ఈరోజు 3వ భాగంగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. దేవుని సేవకులంగా, దేవుని పనిలో ముందుండి దేవుని ప్రజలు నడిపించే వారంగా మనం తెలుసుకొని ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ప్రాక్టికల్గా ఉంచడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను. 3వ భాగంగా ఉందనుకున్నట్టుగా కాపరి, మంద, యజమాని. కాపరులంగా మనం ఎప్పుడూ మందతో ఉంటాం. అలాగే మందను కొన్నటువంటి మంద యజమాని కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను కొంచెం ప్రాక్టికల్గా, వివరంగా మనం చూడటానికి వాక్యంలో పరిశీలన చేద్దాం. ఒక వచనం చదువుదాం. ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి ఒక విషయం 10 చోట్ల మనం చదువుతాం. అయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 20:28 మాట చదువుదాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ప్రజలను, దేవుని వాక్యం ఎక్కువ సందర్భాల్లో సాధారణంగా మందతో పోల్చారు. గొర్రెల మందతో పోల్చారు. గొర్రెలుగా పిలవడం జరిగింది. ఎందుకు అలా పిలుచుంటారు? గొర్రెలుగా ఎందుకు పిలిచారు? అలాగే నాయకులను కాపరులుగా పిలిచింది దేవుని వాక్యం. ఎందుకు అలా అని ఉంటారు? సో ఈ విషయాలు ఈరోజు కొంత ఆలోచన చేద్దాం. దయచేసి మీరు కూడా ఓపెన్ మైండ్ తోటి ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు గమనించి గ్రహించాలని కోరుతున్నాను. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 20:28, 28వ వచనం, అపోస్తుల కార్యములు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నటువంటి, నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళతో ఇలా అంటున్నాడు. ఈ వచనంలో ముగ్గురు కనిపిస్తారు. ఒకటి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, తన సంఘము. ఆ సంఘాన్ని యావత్తు మంద అని పిలుస్తున్నారు. ఆ తర్వాత దేవుడు, పరిశుద్ధాత్మ అనే 2 మాటలు కనపడతాయి. పరిశుద్ధాత్మ దేని యందు అంటే ఎవరి మీద మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడో. సో ఆ తర్వాత ఇక్కడ అధ్యక్షులు లేదా కాపర్లు అనేవారు కనిపిస్తారు, నాయకులు కనిపిస్తారు. సో ఈ ముగ్గురు కనిపిస్తున్నారు. ప్రభువు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మందని, ఆయన యజమాని. ఈ మందని కాయడం కోసమై ఆయన కాపరులను పెట్టాడు. సో దేవుడు, కాపరులు లేదా నాయకులు, 3వది మంద. ఈ ముగ్గురికి చక్కటి సంబంధం ఉంది. ఆ విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. సేవకులుగా మనం ఎదుర్కొనే సవాళ్ళలో ఒకటి ఏంటంటే, వీటి గురించిన సరైన ఆలోచన మనం ఆలోచించకపోవటం, అలవాటు అయిపోయింది కదా అన్నటువంటి ధోరణిలో మనం పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగా జరిగినప్పుడు సేవ, పరిచర్య అంతా మొక్కుబడిగా ఒక గురి, గమ్యం లేకుండా జరిగే ప్రమాదం పొంచి ఉంది. లేకపోతే వేరే వాళ్ళు మన మీద పెట్టినటువంటి ఒత్తిడిని బట్టి, వాక్యాన్ని బట్టి మనం కాపురత్వం చేయకుండా వివిధ రకాలుగా చేసేటువంటి ప్రమాదం లేకపోలేదు. అయితే ఒకసారి ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే, ఎందుకంటే మీరు కూడా మాట్లాడేవారు, వాక్యాన్ని అనేక సార్లు బోధించుంటారు. ఒకసారి మళ్ళీ మనం పునరాలోచన చేద్దాం. దీని గురించిన ఆలోచనలో ఒకసారి లోపలికి వెళ్దాం. పాస్టర్ అనే మాట బైబిల్లో ఒక్కసారి మాత్రమే కనపడుతుంది. పాస్టర్ అనే మాటకి గ్రీక్ పదం ఏం వాడారంటే పోయిమెన్ అనేటువంటి గ్రీక్ పదం వాడారు. దానికి అర్థం షెపర్డ్ ఆర్ ఓవర్సియర్, కాపరి లేదా అధ్యక్షుడు, ఓవర్సియర్ అనేటువంటి మాటను వాడటం జరిగిందనమాట. పాస్టర్ అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
మనకు కనిపిస్తుంది. సో కాపరులుగాను అన్నటువంటి చోట తెలుగులో కాపరి అని తర్జుమా చేశారు. సరే, అయితే ఈ రోజుల్లో ఎక్కువగా మనకి వినబడేటువంటి పదము పాస్టర్ లేదా గాడ్స్ సర్వెంట్, గాడ్స్ మినిస్టర్, ఇలాంటి పదాలు వినపడతాయి. అయితే ఈ పదాలు ఏమైనప్పటికీ కూడా దాని అర్థం ఏంటంటే షెపర్డ్, కాపరి అనే అర్థం. ఓకే, సో దేవుడు మందకి యజమాని, దేవుని ప్రజలే దేవుని మంద. ఈ ప్రజలను కాపురత్వం చేయడం కొరకై దేవుడు కొద్ది మందిని నియమించాడు. వారిని మనం కాపరులు అంటున్నాం. ఓకే, ఈ కాపరులు ఏం చేస్తారు, వారి బాధ్యతలు ఏంటి, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, వారి ముగింపు లక్ష్యం ఏంటి అన్నటువంటి విషయాలు తర్వాతి భాగంలో వచ్చేవారు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ ముగ్గురు గురించి కొంత మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, దేవుని ప్రజలను దేవుడు తన వాక్యంలో నూతన నిబంధన అవచ్చు, పాత నిబంధన అవచ్చు, గొర్రెలుగా పిలిచాడు. గాడ్స్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ షీప్. ఆ సమూహాన్ని మంద అని పిలిచారు. వారిని సింహాలుగానో, పులులుగానో, బలమైన ఏనుగులుగానో, ఎలుకబంట్లుగానో అలా పోల్చలేదు. పదే 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 మనకి పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి కూడా గొర్రెలు అని మనం చదువుతాం. సో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఉదాహరణకు కీర్తనలు 23 మనందరికీ చాలా సుపరిచయం. యెహోవా నా కాపరి అంటున్నాడు, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. అక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి తన కాపరిగాను, అలాగే తనను తాను గొర్రెలుగా ఆలోచించుకుంటూ అలంకార రూపంగా రాసినటువంటి కీర్తన. అలాగే 100వ కీర్తనలో కూడా మనం ఆయన మేపు గొర్రెలము అని చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఇలాంటి మాట ప్రయోగించబడింది. ఐజియా చాప్టర్ 53 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ గురించి మాట్లాడుతూ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుంచి కూడా ఇక్కడ దేవుడు తన ప్రజలను, యేసు ప్రభు ఇలా పిలుస్తున్నాడు చూడండి. మాథ్యూ చాప్టర్ 9:35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసును. అలంతా తిరిగిన తర్వాత రిపోర్ట్ చెప్తున్నాడు ప్రభు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ కూడా వారు గొర్రెల వలె అన్నటువంటి మాట చదువుతాం. ఆ తర్వాత వారికి కాపరి లేడు కాబట్టి కాపరుల కోసం వేడుకొనండి. ఎవరిని వేడుకోవాలి? యజమానుని వేడుకోవాలి. ఈ సందర్భంలో కూడా ముగ్గురు కనిపిస్తున్నారు. గొర్రెల మందు ఉన్నారు, కాపర్లు, ఆ తర్వాత యజమానుడు. ఎందుకు ఇలా అంటారు? పదే పదే ఎందుకు? అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతురి, అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన ఎద్దుకు తిరిగి వచ్చారు. దేవుని ప్రజలు, రక్షణ పొందిన వారు, దేవుని బిడ్డలైన వారు గొర్రెల వంటి స్వభావం కలవారు, గొర్రెలు లాంటి వారు అన్నటువంటి ఆలోచన మనందరం కలిగి ఉండాలి. వాస్తవానికి కాపరైనా కూడా అతడు కూడా ఒక గొర్రె, అతడు కూడా దేవుని బిడ్డే, యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసే. పిల్లరా, గొర్రెలకు ఉండేటువంటి స్వభావం ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేసుకుందాం. వాక్యంలో మనం చూస్తే కనుక యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కాపరుల గురించి యజమానుడైనటువంటి దేవుడు తన కాపరుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు.
తన గొర్రెల విషయంలో కాపరులు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు అని ఆయన వివరిస్తూ బాధతోనూ ఖండనగా ఈ మాటలు చెప్తున్నాడు. ఈ ఈ దీనిలోనే గొర్రెలకు ఉండేటువంటి స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి అనేవి, వాటి పరిస్థితి ఏంటనేది మనం పరిశీలించవచ్చు. ఓకే, 34వ అధ్యాయం అంతా కూడా చెడ్డ కాపరులు, మంచి కాపరి గురించి ప్రస్తావన అక్కడ మనకి వినబడుతుంది. మీరందరూ మీ బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయం మొదటిగా ఆఖరి వచనం చదువుదాం. 31వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 34 వర్స్ 31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు. నా గొర్రెలు అంటున్నాడు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యజమానుడు చెప్తున్న మాటలు. సరే, ఇప్పుడు కాపరుల గురించి చూడండి. ఈ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్నవారు చెడ్డ కాపరులే. ఈ రోజుల్లో కూడా సమాజాల్లో మనకి సంఘాల్లో ఇలాంటి రకరకాల పాస్టర్స్ కనపడతారు, కాపరులు. కొద్దిమంది నమ్మకంగా తమ పిలుపును అందుకొని పిలుపు తగినట్టుగా ప్రయాసపడుతూ, శ్రమలు నోరుస్తూ, మాటలు పడుతూ, తృణీకారాన్ని ఎదుర్కొంటూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మంద కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ చూపిస్తూ కష్టపడి మందని మేపుతున్న, పోషిస్తున్న, నడిపిస్తున్న, ఎదిగిస్తున్న కాపర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభువుని బట్టి, వాళ్ళందరిని బట్టి దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ఇంకొద్దిమంది ఉన్నారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మందపై ప్రభుత్వం చేసి, మందను ఏలుబడి సరిగ్గా చేయకుండా, మందను అడ్వాంటేజ్గా తీసుకొని, మందను అడ్డం పెట్టుకొని ఆడుకునేటువంటి చెడ్డ కాపర్లు కూడా ఈరోజు సంఘాల్లో లేకపోలేదు. సరే, ఇక్కడ దేవుని మాటలు మనం ఆలోచన చేద్దాం. 34వ అధ్యాయం మొదటి నుంచి. ఇక్కడ షీప్ యొక్క వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి అవసరతలు ఎలా ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటనేది వాక్యం మనం గమనించవచ్చు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ కాపర్లు అంటే గొర్రెలను మేపే కాపర్లు కాదు, ప్రజలను ఏలుబడి చేసేటువంటి నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. ఇక్కడ వెంటనే యజమానుడు తన గొర్రెలు, తన కాపరి, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది చదువుతున్నప్పుడే మనకి చాలా విషయాలు అర్థమైపోతాయి ప్రియులరా. సో మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎలాగున్నాయో, మన కాపరత్వం దేవుని వాక్యాన్ని బట్టి ఉందా, లేకపోతే ఎక్కడన్నా ఏదో విషయాన్ని బట్టి పక్కకు జరిగిందా, ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. దేవుని సేవకులంగా, బోధకులంగా, వాక్యపరిచయం చేసేవారుగా మనకి వినటం అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు. వేరే వాళ్ళకి చెప్పటం అలవాటు, కానీ వినడం అంటే అంత ఇష్టం ఉండదు. కానీ అప్పుడప్పుడు మనం కూడా కూర్చొని వినాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్లను దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకొని వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ కాపర్లు, మంద చూడండి. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మొదటి సంగతి, గొర్రెలను ఎవరో ఒకళ్ళు మేపాలి. వాటంతటా అవి మేతను వెతుక్కుంటూ వెళ్ళలేవు. గొర్రెల నేచర్ ఏంటంటే అవి హెల్ప్లెస్ అన్నమాట. అంటే అవి పూర్తిగా కాపరి లేదా కాపరుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ మంద ప్రతి గొర్రె కూడా కాపరి మీద ఆధారపడి ఉంటుంది. వాటంతటా అవి వెతుక్కుంటూ వెళ్ళి భోజనం, గడ్డి మేయలేవు, నీళ్ళు ఎక్కడుందో చూడలేవు. సో అవి కంప్లీట్గా దే డిపెండ్ అపాన్ దేర్ షెపర్డ్. వాటి యొక్క కాపరి మీద అవి ఆధారపడినటువంటి స్వభావం, నైజం కలిగినటువంటివి గొర్రెలు. వాటిని ఎవరొకరు మేపాలి. తర్వాత మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇక్కడ చెడ్డ కాపర్ల గురించి చెప్తున్నటువంటి మాట నేను చదువుతున్నప్పుడు మీకు కొద్దిమంది గుర్తు రావచ్చు. ఒకవేళ విశ్వాసులుగా మీరు వింటుంటే కొద్దిమంది కాపర్లు మీకు గుర్తు రావచ్చు. కాపర్లుగా మీరు వింటుంటే
మీరు కానీ లేకపోతే మీకు తెలిసిన వారిలో ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ ఉన్నట్టు మీకు కనపడవచ్చు. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు, కానీ గొర్రెలను మాత్రం మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఈ మాట చూడండి. రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఈ వచనంలో గొర్రెల యొక్క విషయాలు చాలా ఉన్నాయి. గొర్రెకి సంబంధించి బలహీనమైనవి వాటిని బలపరచనంటే గొర్రెలు బలహీనంగా ఉంటాయి, బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది. బలహీనమైన జీవులు గొర్రెలు. ఈ గొర్రెల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు విశ్వాసిగా దేవుని మీద, ఆ సంఘంలో ఉంటున్నటువంటి సంఘ కాపరి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఈ సందర్భంలో మనం ఆలోచన చేయొచ్చు. విశ్వాసి బలహీనం అయిపోయినప్పుడు బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బలపరిచే వ్యక్తి కావాలి. ఆ తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచరు. గొర్రెలకు రోగం వస్తుంది, వాటిని స్వస్థపరచాలి. వాటికి ఇవ్వాల్సిన జాగ్రత్త తీసుకొని వాటిని మళ్ళీ ఆరోగ్యం పుంజుకునేలాగా చేయాలి. ఆ తర్వాత గాయపడిన వాటిని కట్టరు. వెళ్తున్నటువంటి దారిలోనూ వస్తున్న దారిలోనూ గాయాలవ్వచ్చు. అలా గాయపడినటువంటి వాటికి కట్టాలి. అంటే డ్రెస్సింగ్ చేసి వాటికి మరలా నయమయ్యేటట్టు చూడాలి. ఈ గాయం బహుశా భౌతికమైన గాయాలు అవ్వచ్చు, మానసికమైన గాయాలు కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు సంఘంలో ఎవరో ఏదో అన్నారని ఒక విశ్వాసి గాయపడి ఉంటారు, నొచ్చుకొని ఉంటారు. అలాంటి విషయం కాపరికి తెలిసి వచ్చినప్పుడు వెళ్ళి ఆ గొర్రెకు, ఆ విశ్వాసికి కట్టి అతన్ని బాగు చేసి కౌన్సిల్ చేసి తిరిగి ఆ మందులో చేర్చుకోవాలి. తర్వాత తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. బయటికి ఆహారం కోసం తోలుకొని వెళ్ళారు, మరలా తోలుకొని రారు. అంటే కాపరి ఎంతో అవసరమని ఆ మాట చెప్తుంది. రియల్లీ షీప్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ షెపర్డ్ అండ్ దే ఆర్ టోటలీ హెల్ప్లెస్. ఆ తర్వాత తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రముగాక, అంటే తప్పిపోయే అవకాశం ఉంది. గొర్రెలకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే అవి త్వరగా తప్పిపోయే జీవులు. ఏదో ఒకటి అలా వెళ్ళింది అనుకోండి, దాని వెనకాల మరొక గొర్రె వెళ్ళిపోతుంది. కొన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి, చాలా ఈజీగా త్రోవ తప్పిపోతాయి. అందుకే దేవుని ప్రజలు కూడా అటు ఇశ్రాయేలు అవనండి, తర్వాత క్రైస్తవులుగా నూతన నిబంధనలు మనవనివ్వండి, చాలా సందర్భాల్లో వాక్యం చదివినప్పుడు మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. మీరు అవి తప్పిపోయేటువంటి స్వభావం కలిగినవి. ఆ తర్వాత చెదిరిపోయేటువంటి స్వభావం కూడా కలిగినవి. 5వ వచనం, కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయినవు. కాపరత్వం లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి. ఆ తర్వాత 8వ వచనం, 7, 8, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. ఇవి విలువైనవి కాబట్టి దోపిడీకి గురవుతాయి, దోచుకోబడతాయి. గొర్రెల పరిస్థితి ఏంటంటే అవి దోచుకోబడే అవకాశం ఉంటుంది. తర్వాత అడవి మృగములకు ఆహారం అయిపోతాయి. వాటిని పీక్కు తినటానికి ఎదురు చూసేటువంటి అడవి మృగాలు కూడా లేకపోలేదు. సో ఇవి గొర్రెల యొక్క లక్షణాలు. అంటే దేవుని బిడ్డల యొక్క స్థితి ఇలా ఉంది అని గొర్రెల ద్వారా ఆ గొర్రెల్ని పోల్చి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. దే ఆర్ హెల్ప్లెస్ వితౌట్ షెపర్డ్, నిస్సహాయులు. ఆ తర్వాత త్వరగా తప్పిపోయేటువంటివి. అవి దొంగల బారిన పడే అవకాశం ఉంటుంది. తర్వాత అడవి మృగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత దే ఆర్ వెరీ వాల్యుబుల్. అందుకే దోపిడీ దొంగలు వచ్చి వాటిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాటిని అవంతటా అవి బాగు చేసుకోలేవు. కాపరి కావాలి. అవి అమాయకమైనవి. కొన్నిసార్లు అవి గుడ్డిగా వెంబడించేస్తాయి. కాపరి మంచోడు కాకపోయినా దొంగ కాపరి వెనకాల కూడా మంద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది దుర్బోధకులు తమ స్వార్థం కోసం ప్రజలను నిలువున ముంచేసేటువంటి పరిస్థితులు ఈ అంత్య దినాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళకి జేజేలు పలుకుతూ
వాళ్ళనే గొప్ప అనుకుంటూ సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులు ఎంతమంది లేరు? అలాగా అమాయకమైనవి, అలాగా ఒకలాంటి మూర్ఖ స్వభావం కలిగినవి, అలాగా గుడ్డిగా వెంబడించేసి, ఇవి గొర్రెల యొక్క గొర్రె యొక్క లక్షణాలు, లేకపోతే గొర్రె యొక్క స్వభావం, వాటి తీరు అలా ఉంటుంది. కాబట్టి తన మంద ఇలాంటిది కాబట్టి, దేవుడు కొనుక్కున్నటువంటి మంద ఇలాంటి స్థితి కలిగింది కాబట్టి దానికి ఖచ్చితంగా కాపరులు కావాలి. ఈ మందకి కాపరి అవసరం. వాస్తవానికి ఈ యజమానుడే కాపరి. దేవుని వాక్యంలో దేవుడే తన ప్రజలకు కాపరిగా అనేకసార్లు తన వాక్యంలో బయలుపరుచుకున్నాడు. కాపరిగా నేను ఉన్నానని చెప్పాడు. యేసు ప్రభు కూడా మరి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినటువంటి సందర్భాలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రియమైన దేవుని సేవక, డియర్ పాస్టర్, డియర్ గాడ్ సర్వెంట్, ప్రియమైన దేవుని సేవకులారా, మనం దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. దేవుని ప్రజలందరూ ఆయనకు ప్రాముఖ్యమే. అయితే ఆ ప్రాముఖ్యమైన ప్రజలను మేపడానికి, కాయడానికి, ప్రభువులో పెంచడానికి, గాయపడిన వాటిని కట్టడానికి, స్వస్థపరచడానికి, బలపరచడానికి దేవుడు కాపరిగా నిన్ను నన్ను ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎంతమంది పిలువబడతారు ఇలాంటి కాపరత్వ పరిచర్యకు, సేవకత్వానికి? బహుశా 100లో 1, 2, 3 అంతే. మరి దేవుడు ఎంతో కృప చూపించి అలాంటి పనికి నిన్ను నన్ను పిలిచినప్పుడు ఇది ఎంత గొప్ప భాగ్యంగా ఎంచబడాలి, ఎంత సీరియస్గా ఈ పని తీసుకోవాలి, మన మంద గురించి ఎంత గొప్ప పట్టింపు కలిగి ఉండాలి. సో మనందరికీ దేవుడు కావాలి, ఎస్. కానీ దేవునికి మనం కూడా కావాలి. గాడ్ నీడ్స్ యూ, గాడ్ నీడ్స్ మీ. సో ఇలాంటి బృహత్తరమైనటువంటి పనికి మనం పిలువబడ్డాం. ఇంకొక మాట చదవమంటారా మీ ప్రోత్సాహం కొరకై? ప్రియమైన కాపరి, మహిమ కిరీటం పొందటానికి ఎవరు అర్హులంటే ఇదిగో ఈ రీతిగా తన మందను కాపు కాసేవారే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇక్కడ మీరు అంటే ఇక్కడ పెద్దలను ఉద్దేశించి రాస్తున్నాడు. అంటే సంఘాన్ని కాచేవారు, కాపు కాచేవారు, కాపరులు, నాయకులు, వీళ్ళందరూ దీని కిందకి వస్తారు. పిల్లరా, మహిమ కిరీటం పొందటానికి అర్హులు మీరు. యు డిజర్వ్ టు రిసీవ్ అ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. మిగతా వేరే వాళ్ళకి కాదు, ఇది తన మందను జాగ్రత్తగా ప్రభువులే కాచేవారికి. పిల్లరా, ఈ మాటలు నిజంగా మనకు ఎంతో ఊరటను, ధైర్యాన్ని, గొప్ప బలాన్ని ఇవ్వాలి. దేవుడు తన వాక్యంలో తనను తాను మందగా, కాపరిగా పోల్చుకున్నాడు. ఆయన యజమానుడే, కానీ ఆయన కూడా కాపరే. ఇది ఇలా ఊహించొచ్చేమో. ఉదాహరణకు ఒక కాపరి ఉన్నాడు. తన దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి, తన సొంత గొర్రెలు. వాటిని చక్కగా మేపుకున్నాడు. మంద వృద్ధి చెందింది, 1కి 2, 3 అంతలు అయిపోయాయి. పెరుగుతూ ఉన్నప్పుడు అతను ఒక్కడే హ్యాండిల్ చేయలేకపోయాడు. తను కొద్దిమంది కాపర్లను జీతానికి పెట్టుకున్నాడు, లేకపోతే కొద్దిమంది కాపర్లను అపాయింట్ చేశాడు. ఇప్పుడు ఈయన కూడా ఒక కాపరే, కానీ ఈయనకి ఇంకా 4-5 మందలు ఇప్పుడు వచ్చేసాయి. 4-5 కాపర్లు ఆయన దగ్గర పని చేస్తున్నారు. ఈయన కాపరి యాజ్ వెల్ యాజ్ ఈయన యజమానుడు కూడా, ఎందుకంటే ఆ గొర్రెలన్నిటికీ యజమానితనే. అలాగా దేవుడు కూడా తన ప్రజల మీద కాపరిగా ఉన్నాడు. ప్రభువు తన సంఘానికి కాపరిగా ఉన్నాడు. అలాగే మనలాంటి వారిని కాపరులుగా నియమించుకున్నాడు. ఆయన కాపరి, ఆయన యజమానుడు కూడా. కాబట్టి ఆయన తను కాపరిగా చూసుకున్నాడు. కాబట్టి మనందరికీ కాపరులుగా ఆయనే మాదిరి. మనం చేసే పని ఆయనకు బాగా తెలుసు. ఉదాహరణ కొన్ని ఆఫీసెస్లో, కంపెనీస్లో మన బాస్కి మనం చేస్తున్నటువంటి పని మన బాస్కి రాదనుకోండి, తెలియదు అనుకోండి, మనం ఆ వ్యక్తి చీట్ చేసే అవకాశం ఉంటుంది. లేదు సార్, ఇది 2 రోజులు కాదు 4 రోజులు పట్టుద్ది, ఈ వర్క్ మీకు తెలియదు, ఇది కష్టమైంది అని ఇట్లాంటి మాటలు చెప్పొచ్చు. కానీ మనం ఆ వ్యక్తి చేసే పని బాస్కి బాగా తెలుసు అనుకోండి, ఇక అక్కడ ఏమి దాపరికాలు ఉండవు, మాయమాటలు నడవు. ఇక్కడ మనం కాపురత్వం చేస్తున్నప్పుడు పిల్లరా,
చాలా సవాళ్ళు ఎదుర్కొని దాని నుంచి పక్కకి వెళ్ళిపోయి మన దృష్టి మరలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దేవుణ్ణి మాత్రం మనం బురడి కొట్టించలేము, దేవుని దగ్గర దాచలేము. ఎందుకంటే కాపురత్వంలో ఆయనే మాదిరి, ఆయనే ప్రమాణాలు నిలిపాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, ఐజియా చాప్టర్ 40 చూడండి, ఎంత చక్కటి మాటలు ఇక్కడ కాపరిగా ప్రభు తను చెప్పుకుంటున్నాడు. చూడండి 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హీ నోస్ హౌ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్. లిటరల్గా గొర్రెల గురించి కాదు, దేవుడు తన ప్రజల గురించి చెప్తున్నాడు. ఆయన తన మందను గొర్రెల కాపరి వలె మేపుతాడంట. ఆ తర్వాత తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడంట. ఆ తర్వాత పాలిచ్చు వాటిని ఆయన మెల్లిగా నడిపిస్తాడు, ఎందుకంటే అవి స్పీడ్గా నడవలేదు. సో ఆ తర్వాత యేసు ప్రభు కూడా తను తాను కాపరిగా ఆయన చెప్పుకున్నాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో వి నో దిస్ వర్స్ వెరీ వెల్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. ఆ తర్వాత 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్. ఆ తర్వాత మనం ఇందాక చదివాము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. మనందరం కాపురులమే, అయితే యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ప్రధాన కాపరి. అంటే యాజకులు ఉండేవారు, పాత నిబంధన తెలుసు, ధర్మశాస్త్రం యాజకుల మీద ప్రధాన యాజకులు ఉండేటట్లు మనందరం కూడా ఇప్పుడు కాపరులుగా మనం పిలువబడ్డాము. అయితే ప్రధాన కాపరి ఉన్నాడు. ఆ తర్వాత ఈయన గురించి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్. ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు మనందరికీ కూడా, ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. కాపరులుగా మనకు కూడా ఆయనే గొప్ప కాపరి, ఆయనే ప్రధాన కాపరి, ఆయనే మంచి కాపరి. ఇప్పుడు ఇంకొక చోట పేతురు తన పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో చూస్తూ ఆత్మల కాపరి అని కూడా మనం చదువుతాం. ఆయన ఆత్మలకు కాపరి అని. సో దేవుడు కాపరి యాజ్ వెల్ యాజ్ ఓనర్ కూడా. ఈ 3 సందర్భాలు మనం 3 సంగతులు చూస్తున్నాం. కాపరి, మంద, యజమాని. ఇప్పుడు కొన్నిసార్లు కాపరులుగా ఎదురేటువంటి సవాళ్ళు అంటే సత్యం నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోయి, లేకపోతే వాక్యపు విలువల నుంచి జారిపోయినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి, వారి మాటలు డిఫరెంట్గా భిన్నంగా ఉంటాయి. సో ఒక డిఫరెంట్ పాసెస్ వాళ్ళు వింటూ ఉన్నప్పుడు కొద్దిమంది అంటారు, ఇది నా మంద అంటారు, నా సంఘం అంటారు. అంటే అది వాళ్ళ సొంతం అన్నట్టు మాట్లాడతారు. దేవుని వాక్యంలో మనం చదివాము ఇందాకే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఏం చదివాము? ప్రభువు అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అది ఆయన సంఘము. దాన్ని కాయడానికి మనల్ని పెట్టుకున్నాడు. అది మన సంఘము కాదు, ఆయన సంఘం. తన సంఘాన్ని ఆయనే కడతానని ప్రభు మత్తయి 16లో చెప్పాడు. సో ఈ సంఘాన్ని మీద నాయకులుగా ఉండటం కోసం, మందని మేపటం కోసం, మందని పోషించటం కోసం, మందని కాయడం కోసం, మందని బలపరచటం కోసం కాపరులుగా మనల్ని నియమించాడు, అపాయింట్ చేశాడు. అదే కదా పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో. వీఆర్ నాట్ సెల్ఫ్ అపాయింటెడ్ లీడర్స్. మనల్ని మనం ఎంపిక చేసుకోవాలి మంద మీద. దేవుడు తన మంద మీద మనల్ని ఉంచాడు. దేవుడు మనల్ని అపాయింట్ చేశాడు. ట్రాన్స్లేషన్లో చక్కగా గాడ్ అపాయింటెడ్ యూ యాజ్ ఓవర్సియర్స్ ఓవర్ హిస్ ఫ్లాక్. దేవుని చేత నియమింపబడ్డాం. ఇది దేవుని సంఘము, దేవుని మంద మీద మనం కాపర్లు ఉన్నాం. కానీ ఇది మనది కాదు, మన సొంతం కాదు. యజమానుడు ఉన్నాడు,
ఆయనది మంద, ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు, ఆయన దృష్టికి మిక్కిలి విలువ గలది. ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడంటే ఇక అది ఎంత విలువైందో మనం వేరే చెప్పనవసరం లేదు. సో సంఘం నాది అని మాట్లాడుకునేవారు, నా ఇష్టం అన్నట్టు చెప్పేవారు ఈ మాట ఆలోచించాలని నేను కోరుతున్నాను. ద ఫ్లాక్ ఈజ్ నాట్ అవర్స్. మనం ఓన్లీ షెపర్డ్ చేస్తున్నాం. అంతేకాదండి, ఈ ఆత్మల గురించి ఒకరోజు మనం లెక్క అప్పచెప్పవలసిన వారు. కాసేపట్లో వచనం చదువుదాం. ఆ తర్వాత పేతురు రాసిన అక్కడ కూడా చక్కటి ఒక మాట ఉంటుంది, నోటీస్ చేయాల్సింది. 1 Peter chapter 5 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చదువుతున్నాను చూడండి. 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు కాపర్లు లేకపోతే కాపరత్వం అనేటువంటి వరాన్ని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్రభువులై ఉండొద్దు, మాధురులుగా ఉండండి అని చెప్తూ ఇక్కడ నోటీస్ చేయాల్సిన మాట ఏంటంటే, మీకు అప్పగింపబడిన వారిపైన. మీకు అప్పగింపబడింది మంద. ఇట్ ఈస్ గివెన్ టు యూ టు లుక్ ఆఫ్టర్. కాబట్టి అది మన సొంతం కాదు, అది ప్రభు స్వాస్థ్యం, ప్రభు సొంతం. మనం దాన్ని ఇప్పుడు దేవుడిచ్చిన పనిని నెరవేరుస్తున్నాం. ప్రధాన కాపరి కింద కాపరిగా పనిచేస్తున్నాం. అలాంటప్పుడు ఇది నా మంద అంటే ఎలాగా, ఇది నా సంఘం అంటే ఎలాగా, ఇక్కడ నా ఇష్టం అంటే ఎలాగా? సో ఇది ఒక భావన. ఈ 2 రకాలు ఉంటారనమాట. మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే, కొంతమంది కాపర్లు సంఘం నాదండి, నా సంఘం నా ఇష్టం అండి, నా సంఘం గురించి అడగటానికి నువ్వెవరు అండి, దిస్ ఇస్ మై చర్చ్ అన్నట్టు వాళ్ళు అక్కడికి వాళ్ళే తమ మందను కొనుక్కున్నట్టుగా చేస్తారు. నన్ను ఇది ఒక ఎక్స్ట్రీమ్. రెండవ ఎక్స్ట్రీమ్ ఏంటంటే, ఇది నా మంద కాదండి అన్నట్టు ఉంటారు. దిస్ ఈజ్ నాట్ మైన్. నేనేదో వచ్చానండి, ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను. మరి కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుంది, మెయిన్ లైన్ డినామినేషన్స్లో కొన్ని ప్రాముఖ్యమైన గ్రూప్స్లో ఎలా ఉంటుందంటే, మరి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాపర్లకు పాస్టర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ ప్రాంతానికి వస్తారు, ఏదో ఇక్కడ చెయ్యాలి, మనం ఇక్కడ నుంచి ఇదే మన సొంతం ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి మరో చోట వెళ్ళిపోతాం, ఉన్నంతకాలం ఇక్కడ చేసి వెళ్ళిపోవాలి, మేనేజ్ చేసి వెళ్ళిపోవాలి. అందరూ కాదండో, కొద్దిమంది థింకింగ్ ఇలా ఉంటుంది. అంటే అంటున్నట్టు ఉంటారు. మందకు ఏమైపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మందకు తమ సొంతం కాదన్నట్టు, అది నష్టపోయి నేను బాగుంటే చాలు. పిల్లరా, అలా కాదు. అదే ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న పెద్దల గురించి మాట్లాడుతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోనే కొద్దిమంది బయలుదేరుతారు, మంద మీద వారు జాలిపడరు. ఆ మాట చదవండి. అపోస్తుల కార్యములు చదువుదాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని మీకు తెలియను. వారు మందను కనికరింపరు. మంద పట్ల కనికరం లేనివాడు కాపరి ఎలా అవుతాడు? అసలు కాపరి చేయాల్సిన బాధ్యతలు, పనులన్నింటిలో కూడా ఉండాల్సిన ప్రధానమైనది మంద పట్ల ప్రేమ, మంద పట్ల కనికరం. అందుకే యేసు ప్రభు వారిని చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరిపోయి ఉన్నారని చూచి వారి మీద కనికరపడ్డాడు. కాపరికి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే కనికరం, మంద పైన కంపాషన్ కలిగి ఉండటం. వీళ్ళంట కొద్దిమంది వస్తారు, వాళ్ళు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు అని వాళ్ళని హెచ్చరిక చేసి వెళ్తున్నాడండి. అంటే వీళ్ళు ఏంటంటే, మంద మీద కనికరం లేదు. నాదేముందండి, లేదు అది ఎట్లా పోయినా, సంఘం ఎలా పోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు. నేను కొద్దిమంది గురించి విన్నాను. నేను బాగా ఆ సంఘంతో అసోసియేట్ అయిన వ్యక్తిని. సో ఒకరిద్దరు వచ్చారు. ఒకరు కుల ప్రాతిపదికన సంఘాన్ని వేరు చేశారు. ఒక సేవకుడు. ఎంత దయనీయమైన విషయం అసలు ఇది.
తన స్వార్థం కోసం మందేమైపోయినా పర్లేదు. సో ఇంకొక సోదరుడు చెప్పాడు, ఆయన కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ భార్యాభర్తలు తమ ఇంట్లో దేవుని సంఘానికి తలుపు తెరిచారు. ఆ ఇంట్లో సంఘం ఆరంభించబడింది. స్వార్థ కష్టపడ్డారు. దేవుడు ఆత్మలను సమకూర్చిన తర్వాత ఇక వీళ్ళు బరువు మోయలేకపోతున్నారు. ఒక కాపర్ని పెట్టుకున్నారు, ఒక సేవకుడిని పెట్టుకుంటే ఇక ఆయన పెత్తనం చేయటం మొదలుపెట్టాడు. అంతా నాదే అంటూ మొదలుపెట్టాడు. ఇక అతని విషయాలు మరి విపరీతంగా మారిపోతున్నాయని ఈ పెద్దవారు కూర్చొని ముందున్నవారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక అతను సంఘాన్ని చీల్చుకొని వెళ్ళిపోవడం. అంటే తన స్వార్థం కోసం సంఘం ఏమైపోయినా పర్లేదు. ఇలాంటి ఒక ఒక భిన్న ధోరణి కూడా కాపురుల్లో కనపడుతూ ఉంటుంది. కొద్దిమంది ఏమో అంతా నాది అంటారు, ఇంకొద్దిమంది ఏమో నాది కాదు అన్నట్టు ఉంటారు. ఏముంది, నేను కొంతకాలం ఉంటాను, వెళ్ళిపోతాను. మెయిన్ లైన్ డినామినేషన్స్లో కొద్దిమంది పాస్టర్స్ నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సేవకుల మీటింగ్స్లో మాట్లాడుతూ ఉంటాను. అలా వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఏముంది సార్, కొంత ఇక్కడ ఉంటాం మనం, ఆ తర్వాత వెళ్ళిపోతాము. నన్ను మనం ఉన్నంత కాలం ఆ సంఘానికి కాపురులో మనమే కదా, ఆ మందను చూసుకోవాల్సిన, కాపురత్వం చేయాల్సిన పని మనదే కదా. కాబట్టి ఈ రెండు ధోరణులు ఉంటే ఆలోచన చేద్దాం. యజమానుడు ఉన్నాడు, ఆయన కూడా కాపరే, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నాడు. తన మంద అంటే ఆయనకు మహాప్రేమ. ఒకరోజు లెక్క అడుగుతాడు. అప్పుడు మనం లెక్క చెప్పాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇదంతా నాదే అనుకోవటం కూడా వాక్యానుసారం కాదు. ఇది నాది కాదులే అన్నటువంటి ధోరణి కూడా సరైనది కాదు. ఇది దేవునిది, దేవుని దగ్గర నేను పనిచేస్తున్నానంటే నాదే అన్నటువంటి ఒక సరైన వాక్యానుసారమైనటువంటి ప్రభు పోలికతో కూడినటువంటి కాపురత్వాన్ని మనం చేయటానికి మనకు ప్రభు సహాయం చేయాలి. ఒక మాట చదివి మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 13 verse 17. చాప్టర్ 13 verse 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాయడం కాపరి పని. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఇది విశ్వాసులు చెప్తున్నారు ఏంటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారే వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆ మాట మనకి ఏం బోధిస్తుందంటే, కాపరులుగా మనము లెక్క అప్పచెప్పాల్సిన వారు. ఎందుకంటే మంద యజమానిది కదా. ఉదాహరణకు ఒక యజమానుడు ఒక 100 గొర్రెలను కొన్నాడు. తనకి మిగతా చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక 100 గొర్రెలను ఎక్స్ట్రా కొన్నాడు. కొన్న తర్వాత ఇప్పుడు తనకి ఒక కాపరి అవసరం పడింది. ఆ కాపరిని కనుగొనే పాయింట్ చేశాడు. ఆ 100 గొర్రెలను ఆ వ్యక్తికి అప్పచెప్పాడు. ఇప్పుడు కాపరి కాస్తా ఉన్న తర్వాత ప్రాబబ్లీ ఒక 4-5 నెలల తర్వాత కాపరి వెళ్తాడు మంద దగ్గరికి వెళ్ళి మందను చూస్తాడు. చూసినప్పుడు కాపరిని పిలిచి అడుగుతాడు, ఎలా ఉంది మంద పరిస్థితి? 100 అప్పగించాను కదా, 100 ఉన్నాయా? లేదు సార్, ఒక 5 పోయాయి. అవునా, ఎటు పోయాయి? లేదు, చనిపోయాయా? ఎలా చనిపోయాయి? ఒక 2కేమో జబ్బు వచ్చిందండి, ఇంకో 3 అరణ్య మృగాలు తినివేశాయి, లేకపోతే 1-2 దొంగలు తీసుకెళ్ళిపోయారు. అదేంటది? మరి నువ్వేం చేస్తున్నావు? నీకు 100 ఇచ్చాను కదా, 100 ఉండాలి కదా, మరి నువ్వేం చేస్తున్నావు అని అడగడంటారా? ఆలోచన చేద్దాం. ఒకరోజు ఈ లెక్క మనం అప్పచెప్పాల్సి ఉంటుంది. అందుకే హెజ్కేల్ అంటారు, ప్రభు అంటున్నాడు, అవి చెదిరిపోయిన వాటిని తోలుకొని రారు వీళ్ళు, గాయపడిన వాటిని స్వస్థపరచరు, బలహీనంగా ఉన్న వాటిని బలపరచరు. ఇవన్నీ కాపరి యొక్క బాధ్యతలు. ప్రభు చిత్తంతో వచ్చేవారమే చూద్దాం.
కాపరిగా మన మీద ఉన్న దేవుడు పెట్టుకున్న కొండంత ఆశ, మన మీద పెట్టినటువంటి బాధ్యతలు. సో కాపరిగా మనం విశ్వాసుల దగ్గర అభినందనలు, విశ్వాసుల దగ్గర నుంచి గౌరవం పొందటం మాత్రమే కాదు, విశ్వాసుల మీద లీడర్షిప్ చేయటం మాత్రమే కాదు, బోర్డు అంత బాధ్యత కూడా మన మీద ఉంది. అందులో ఒకటి లెక్క అప్పచెప్పటం. సో మంద గురించిన అవగాహన మనం కలిగి ఉందాం. మనకి దేవుడు అప్పగించినటువంటి విశ్వాసులు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం కూడా విశ్వాసి కాబట్టి మన స్వభావం ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో తేలిగ్గా తప్పిపోయేటువంటి స్వభావం కలవారు, తేలిగ్గా బాధపడేటువంటి స్వభావం, హట్ అయ్యేటువంటి వారు, ఎఫెండ్ అయ్యేవారు ఉంటారు, త్రోవ తప్పిపోయేవారు ఉంటారు, మన అవసరం మీద ఆధారపడేవారు ఉంటారు. మనం మేపితేనే వారు పోషించబడతారు, మనం కాస్తేనే వారు కాపు చేయబడతారు. లేకపోతే బయట నుంచి దుర్బోధకులు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు దోచుకొని వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొద్దిమంది వంకర మార్గాల్లో నడిపించేవారు ఉన్నారు, వాళ్ళు దోచుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కొద్దిమంది బయలుదేరారు దుర్బోధులు, లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం. వీరు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి, క్రీస్తుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పరు. వీళ్ళు క్రైస్తవుల మీద టార్గెట్ చేసి ఈ ఇతర సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను తమ వైపు తిప్పుకుంటున్నారు. అలాగే చాలా సంఘాల్లో ఉన్నటువంటి గొర్రెలు, విశ్వాసులు దోపిడీకి గురవుతున్నారు. దీనికి ఒక ప్రధానమైన కారణం, అవి అమాయకమైనటువంటి గొర్రెలు, వాటి కాపరి జాగ్రత్త తీసుకోకపోవటం, వాటిని చక్కగా మేపకపోవటం, సత్యంలో పెంచకపోవటం. మనమందని సత్యంలో, దేవుని వాక్య సత్యంలో మనం పెంచితే అసత్యం ఏంటో గుర్తుపట్టగలుగుతారు. ఎవరన్నా వచ్చి మాట్లాడినప్పుడు ఇది సంథింగ్ రాంగ్ కదా, వాక్యానికి భిన్నంగా ఉంది కదా అని వాళ్ళని దూరం పెడతారు, లేకపోతే మనకొచ్చి చెప్తారు. సో అలాగా మందకి కాపరికి ఒక మంచి అన్యోన్యమైన సంబంధం ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్తారు. మనం చక్కగా వారిని సత్యంలో పోషిస్తున్నప్పుడు వారు అసత్యాన్ని గుర్తుపట్టగలుగుతారు. నేను ఒకసారి ఈ స్టోరీ విన్నాను. బ్యాంకుల్లో పనిచేసేవారు దొంగ నోట్లు ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, అది విన్నాను. ఆ తర్వాత మా సంఘానికి వచ్చే ఒక బ్యాంక్ మేనేజర్ని కూడా అడిగాను నేను, అన్న ఎట్లా చేస్తారు ఇదంటే. ఆయన కరెక్టే అని చెప్పాడు. ఏంటంటే పద్ధతి అంటే, ఇప్పుడంటే మెషిన్స్ వచ్చాయి, ఇదివరకు వారు చూసే గుర్తుపట్టాలి. సో ప్రతి దొంగ నోటుని వారు గుర్తుపట్టాలి అంటే వారికి ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుందో బాగా తెలియాలి. ఒరిజినల్ నోట్ ఇలా ఉంటుందని దాని స్పర్శ వారు కళ్ళు మూసుకొని అంతా పరిశీలించడం, అది ఎలా ఉంటుంది, దాని థిక్నెస్, ఆ మెత్తదనం, అదంతా వారికి అలవాటు చేసేలా ట్రైన్ చేస్తారంట. అలాగా ఉన్నప్పుడు వారు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఈ నోట్లు లెక్క పెడతా ఉన్నా సంథింగ్ ఏదో తేడా వచ్చేసరికి ఆగిపోతారంట. ఆగిపోయి అది బయటికి తీసి చెక్ చేస్తారంట, ఏంటి నోట్ అని. భలే అనిపించింది. దాని నుంచి ఒకటి చక్కటి పాఠం నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం కూడా విశ్వాసులకు, మన మందకు సత్యాన్ని బోధించగలిగితే, సత్యాన్ని అందించగలిగితే, సత్యంలో పెంపార చేయగలిగితే, వాళ్ళని బలంగా వాక్యంలో తీర్చిదిద్దగలిగితే అసత్యాన్ని గుర్తుపట్టగలుగుతారు, అబద్ధాన్ని గుర్తుపట్టగలుగుతారు, అబద్ధం నుంచి పారిపోతారు, అవసరమైతే అబద్ధాన్ని ఎదిరిస్తారు, అసత్యాన్ని ఖండించగలుగుతారు. కాబట్టి మనం ఆ రకమైనటువంటి పనికి పూనుకుందాం, చక్కగా మేపుకుందాం. వచ్చేవారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు దేవుడు మనకి సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. తరలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నమ్మదగిన కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. నీ సేవకులంగా, నీ కాపురులంగా మీరు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని నమ్మి, మా మీద ఎంతో ఆశ పెట్టుకొని నీ మందను మాకు అప్పగించారు. అయ్యా, మంద మాది కాదు, మీది. నువ్వే యజమానుడివి, నువ్వే ప్రాణం పెట్టి కొన్నావు. నీకు వారెంతో విలువైన వారు. వారి చుట్టూనే నీ మనసంతా ఉంది. కాబట్టి అలాంటి ప్రజలను మేము సరిగ్గా కాపు కాయడానికి, మేత మేపడానికి, భద్రపరచడానికి, పోషించడానికి, బలపరచడానికి, నీ కొరకై, నీ మహిమ కొరకై, నీ లాభం కొరకై
వారిని పెంచుటకు కాపరులుగా మాకందరికీ సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే ఆయా పరిస్థితులను బట్టి మా దృష్టి మరలిపోయిందో, ఆయా ఒత్తిడిని బట్టి మా గురి తప్పిపోయిందో దయచేసి మన్నించండి. దేవా, ఒకరోజు మంద గురించి మీరు లెక్క అడుగుతారు. లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి కాపరులు, నాయకులు, పెద్దలు, సేవకులు, దేవా, ఈ మాటలు నీ వాక్యపు వెలుగులో వారు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయమని, వచ్చే వారం కాపరికి ఉండే అర్హతలు, బాధ్యతలు, కాపరి లక్ష్యం, ఇలాంటి విషయాలు మరికొన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటాం. ఈ సాంగ్స్ ఆఫ్ జయన్ పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం మనందరికీ తోడైండి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.